గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 517. ఈరోజు డైలీ మనీ షోలో వీకెండ్ నుంచి ఎస్వీబీ బ్యాంక్ కొలాప్స్ రిలేటెడ్ గా ఇష్యూ తిరుగుతుంది కదా. ఈ ఇష్యూ వలన మరికొన్ని ఐటీ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అవబోతున్నాయి. దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 897 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 58,237 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 258 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,154 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.83% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.06% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.27% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి మెయిన్ రీజన్ యుఎస్ లోని ఎస్వీబీ బ్యాంక్ ఇష్యూ ఏదైతే నడుస్తుందో ఆ ఇష్యూతోనే మనం ఈ రోజు మార్కెట్ లో ఇంత ప్రెషర్ చూసాం. ఈ ఇష్యూ రిలేటెడ్ గా మనం ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్, యుఎస్ కి చెందినటువంటి 16th లార్జెస్ట్ బ్యాంక్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అవడంతో టోటల్ బ్యాంకింగ్ సిస్టమ్ మీదే ఆ ప్రెషర్ పడబోతుందని అండ్ అలాగే దీని వలన వేరియస్ టెక్నాలజీ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయని మార్కెట్ లో వీకెండ్ నుంచి కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ బ్యాంక్ కొలాప్స్ అవడానికి గల కారణాలని అండ్ దీని వలన ఎటువంటి కంపెనీస్ ఇంపాక్ట్ అవబోతున్నాయన్న దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ బ్యాంక్ ఏం చేస్తుంటుందంటే వేరియస్ వెంచర్ క్యాపిటలిస్టులకి అండ్ అలాగే స్టార్టప్స్ కి కూడా లోన్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ అలాగే స్టార్టప్స్ యొక్క డిపాజిట్స్ కూడా ఈ బ్యాంక్ లో ఉన్నాయి. ఇక్కడ మీకు సింపుల్ టర్మ్ లో మాట్లాడుకోవాలంటే ఒక బ్యాంక్ ఒక స్టార్టప్ కి లోన్స్ ఇచ్చి అండ్ అలాగే మంచిగా సర్వీసెస్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా ఆ స్టార్టప్ ని అకౌంట్ ఓపెన్ చేయమని అడుగుతుంది. అలాగే ఈ బ్యాంక్ లో కూడా వేరే స్టార్టప్స్ అయితే అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ డిపాజిట్స్ ని చేయడం జరిగింది. 2008 రెసిషన్ తర్వాత యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని చాలా లోకి తీసుకువెళ్లడంతో యుఎస్ ఎకానమీలోని లిక్విడిటీ కూడా చాలా బాగుండేది. దీంతో టెక్ స్టార్టప్స్ కి బాగా ఫండ్స్ వచ్చేవి అండ్ వీళ్ళ బిజినెస్ కూడా బాగా జరిగేది. ఇవి లాస్ మేకింగ్ కంపెనీస్ అయినా కూడా ఆ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా తక్కువగా ఉండడంతో వీళ్ళు పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉండడం వలన వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం స్టార్ట్ చేసిందో అక్కడి నుంచి ఎకానమీలో లిక్విడిటీ బాగా తగ్గింది అండ్ దీంతోని పీపుల్ స్పెండింగ్ కూడా తగ్గింది. సో ఈ పీపుల్ స్పెండింగ్ ఎప్పటి నుంచి అయితే తగ్గిందో వేరే స్టార్టప్స్ యొక్క బిజినెస్ కూడా ఇంపాక్ట్ అవడం మనం చూస్తున్నాం. ఈ బిజినెస్ ఇంపాక్ట్ అవడం వల్ల వీళ్ళ రెవెన్యూస్ తగ్గాయి అండ్ అలాగే వాళ్ళు పే చేయాల్సినటువంటి లోన్స్ పైన ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. దీంతో కొన్ని స్టార్టప్స్ కి లోన్స్ రీపే చేయడం కష్టంగా మారింది. ఇది ఈ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఫస్ట్ రిస్క్. దీనికన్నా కూడా ఈ బ్యాంక్ కొలాప్స్ అవడానికి మరొక పెద్ద రీజనే ఉన్నది. అదేంటంటే బ్యాంక్ కి వచ్చినటువంటి డిపాజిట్స్ ని ఏ బ్యాంక్స్ అయినా ఏం చేస్తాయి, వాళ్ళు డబ్బులు సంపాదించడానికి లోన్స్ ఇస్తాయి అండ్ అలాగే వేరే సెక్యూరిటీస్ లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సేమ్ అలాగే ఈ ఎస్వీబీ వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చినటువంటి డిపాజిట్స్ లోని మెజారిటీ ఆఫ్ ద డిపాజిట్స్ ని వీళ్ళు బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఈ బాండ్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పటి నుంచి అయితే యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం మొదలు పెట్టిందో దాంతో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి బాండ్స్ యొక్క వాల్యూ తగ్గింది. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం వల్ల బాండ్ వాల్యూ ఎలా తగ్గుతుందని మీలో ఎవరికైనా డౌట్ వచ్చినట్లయితే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేటువంటి 10 years బాండ్ లోని ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. నౌ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వలన మార్కెట్ లో ఫ్రెష్ బాండ్స్ కి 7% ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఈ న్యూ బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారా లేదా ఓల్డ్ 5% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చేటువంటి బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారా? ఆబ్వియస్ గా ఎవరైనా సరే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేసేటువంటి న్యూ బాండ్ లోనే ఇన్వెస్ట్ చేస్తాం. దీంతో ఆ ఓల్డ్ బాండ్స్ యొక్క ప్రైస్ ఎంటీఎం అంటే మార్క్ టు మార్కెట్ పరంగా పడుతుంది. సో దీనివల్ల ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు బాండ్ వాల్యూ మార్కెట్ లో తగ్గుతుంది అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు బాండ్ వాల్యూ మార్కెట్ లో పెరుగుతుంది. నో యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచిన తర్వాత ఎస్వీబీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి బాండ్స్ యొక్క వాల్యూ కూడా తగ్గింది. దాని తర్వాత వీళ్ళకి ఫండ్స్ అవసరమయ్యి వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి బాండ్స్ ని లాస్ లో సెల్ చేసేసరికి మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. దాంతోనే ఫస్ట్ ఎస్వీబీ స్టాక్ 60% కరెక్ట్ అయింది. దాంతో పాటుగా వీళ్ళకి ఫండ్ అవసరమైన తర్వాత ఫండ్ రైజ్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఆ ఫండ్ రైజ్ కూడా ఫెయిల్ అవడంతో ఈ బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ పైన మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. సో బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ పైన ఎప్పుడైతే మార్కెట్ లో కన్సర్న్స్ రేజ్ అయ్యాయో దాంతో వెంటనే ఈ బ్యాంక్ కొలాప్స్ అవ్వకముందే డిపాజిటర్స్ యొక్క డిపాజిట్స్ ని సేవ్ చేసేందుకు గాను ఎఫ్డిఐసి అంటే ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు బ్యాంక్ యొక్క అసెట్స్ అన్నిటిని సీజ్ చేశారు. అండ్ ఈ బ్యాంక్ ని సీజ్ చేసే టైం కి బ్యాంక్ దగ్గర $209 బిలియన్ అసెట్స్ ఉన్నట్లయితే $175.4 బిలియన్ డిపాజిట్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్స్ కొలాప్స్ అయిందన్న ఈ న్యూస్ తోని థర్స్డే అండ్ ఫ్రైడే రోజు యుఎస్ మార్కెట్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. ఈవెన్ ఫ్రైడే రోజు మన మార్కెట్ లో కూడా ప్రెషర్ చూసాం అండ్ ఈ రోజు సెషన్ లో కూడా
మార్కెట్ లో ప్రెషర్ కంటిన్యూ అయింది. నౌ ఈ SVB బ్యాంక్ కొలాప్స్ అవడం వలన యుఎస్ లో ఉండేటువంటి మరికొన్ని మిడ్ అండ్ స్మాల్ బ్యాంక్స్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి యుఎస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కి మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఏవైతే సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంటాయో ఆ ఐటీ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అలాగే స్టార్ట్అప్ కంపెనీస్ యొక్క డిపాజిట్స్ ఏవైతే ఈ బ్యాంక్ లో ఉంటాయో ఆ స్టార్ట్అప్ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఈవెన్ నజారా టెక్నాలజీస్ వాళ్ళు కూడా వాళ్ళ సబ్సిడరీస్ యొక్క 64 crores వరకు డిపాజిట్స్ ఈ బ్యాంక్ లోనే ఉన్నట్టుగా అనౌన్స్ చేశారు. నౌ నజారాతో పాటుగా ఏవైతే అదర్ స్టార్ట్అప్ కంపెనీస్ యొక్క డిపాజిట్స్ ఈ బ్యాంక్ లో ఉంటాయో ఆ స్టార్ట్అప్స్ మీద కూడా మనం ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్ గా టెక్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ దెబ్బ తినేటువంటి లార్జ్ సిచ్యువేషన్ కాబట్టి ఫండింగ్ రిలేటెడ్ గా ఈ స్టార్ట్అప్ కంపెనీస్ కి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో లాస్ మేకింగ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్ని కూడా కాస్ట్ కటింగ్ లో భాగంగా జాబ్స్ కట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అలాగే ఎప్పుడైనా సరే లార్జ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా డిఫాల్ట్ చేసినట్లయితే ఆ కంట్రీ యొక్క ఫైనాన్షియల్ ఈకో సిస్టమ్ మీద ఆ ఇంపాక్ట్ చాలా రోజులే ఉంటుంది. ఇది మనం 2008 లేమన్ బ్రదర్స్ ఇష్యూ టైంలో చూసాం. అండ్ దాంతో పాటు IL&FS డిఫాల్ట్ తర్వాత మన కంట్రీలో కూడా సేమ్ సిచ్యువేషన్ చూసాం. సో ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఇష్యూ ఏదైతే ఉందో దీని యొక్క ఇంపాక్ట్ యుఎస్ ఎకానమీతో పాటు గ్లోబల్ ఎకానమీస్ మీద కూడా ఇంపాక్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది అన్నది మనం చూడాల్సి ఉన్నది. ఈ యుఎస్ మార్కెట్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కి థ్రెట్ ఏదైతే ఉందో మీకు గుర్తున్నట్లయితే January 26, 2021 మన ఛానల్లోని ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూస్ లో భాగంగా ఎస్ నరేన్ సార్ ని ఇంటర్వ్యూ చేశాం కదా. దానిలో సార్ మాట్లాడుతూ కూడా దీని గురించి కామెంట్ చేయడం జరిగింది. ఒకసారి సార్ ఏం మాట్లాడారో విందాం. What will happen in US stock market is too high and US fiscal stimulus is too high. US monetary stimulus is too high. US has not seen a market correction after 2012. US valuation is too high. I believe that all the risk that will happen in the next 2 years is going to happen due to US. విన్నారా? గ్రేట్ కదా. అందుకే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అవుతారు. మన ఛానల్లో రిలీజ్ చేసేటువంటి ఈ ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూని ఫాలో అయినట్లయితే మనకి ముందుగానే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ ఎస్ నరేన్ సార్ వీడియో ఇప్పుడు ఏదైతే మీకు చూపించానో ఇది ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఈ SVB బ్యాంక్ కొలాప్స్ అవడం వలన మన ఇండియాలో ముంబైకి చెందినటువంటి SVC బ్యాంక్ అనేటువంటి ఒక బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ SVB అండ్ SVC పేర్లు కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా, దాంతో ఈ బ్యాంక్ డిఫాల్ట్ అయిందని చెప్పి రూమర్స్ సర్క్యులేట్ అయ్యాయి. దానివల్ల ట్విట్టర్లో ఈ బ్యాంక్ రిలేటెడ్ గా చాలా మంది ట్వీట్స్ చేయడంతో బ్యాంక్ ట్విట్టర్లో రెస్పాండ్ అవడం జరిగింది. ఈ SVB బ్యాంక్ కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి పాపం వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేసుకున్నారు. నెక్స్ట్ సోనా BLW లోని బ్లాక్ స్టోన్ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ అయినటువంటి సింగపూర్ టోప్కో PTE లిమిటెడ్ వాళ్ళు డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 20.50% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేసినటువంటి ఎంటైర్ స్టేక్ ని ఈచ్ షేర్ 400 రూపీస్ చొప్పున ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయబోతున్నట్లుగా మార్నింగ్ నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ రోజు సెషన్ లోని ఈ బ్లాక్ డీల్ కూడా జరిగిందని, ఈ బ్లాక్ డీల్ లో 4,895 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా CNBC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని సింగపూర్ టోప్కో PTE వాళ్ళు సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. అండ్ ఈ డేటా మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఈ రోజు సెషన్ లోని ఈ బ్లాక్ డీల్ జరగడంతోనే సోనా కామ్స్టర్ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. అదానీ ఫ్యామిలీ వాళ్ళు $2.2 billion వర్త్ అంటే 20,494 crores వర్త్ షేర్ బ్యాక్డ్ లోన్స్ ని ప్రీపే చేసినట్లుగా చెప్తున్నారు. వీళ్ళు లాస్ట్ వీక్ లో కూడా $133 million లోన్స్ ని ప్రీపే చేయడం జరిగింది. నౌ ఈసారి పే చేసినటువంటి $2.2 billion లోన్స్ తో కలుపుకుని వీళ్ళు ఎంటైర్ షేర్ బ్యాక్డ్ లోన్స్ ని పే చేసినట్లుగా చెప్తున్నారు. నెక్స్ట్ 2020లోని ఎస్ బ్యాంక్ లో ఇష్యూ వచ్చిన తర్వాత ఎస్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ లో భాగంగా ఆ టైంలో ఎవరైతే ఎస్ బ్యాంక్ లోని 100 and above షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి షేర్స్ లోని 75% ఆఫ్ ది షేర్స్ పైన 3 years పాటు లాక్ ఇన్ పీరియడ్ ని విధించడం జరిగింది. ఈ లాక్ ఇన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అది ఈ రోజుతో ఎండ్ అవుతుంది. సో ఈ 3 years లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవడం వలన చాలా మంది షేర్స్ ని సేల్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీంతోనే మనకి ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి టెక్ మహీంద్రా స్టాక్ లోని చాలా మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి మెయిన్ రీజన్ ఈ టెక్ మహీంద్రాలోని సిపి గుర్మనీ గారి ప్లేస్ లోని మోహిత్ జోషి గారిని న్యూ MD అండ్ CEO అండ్ అలాగే కీ మేనేజరియల్ పర్సన్ గా 2023 December 20 నుంచి 5 years పాటుకు అపాయింట్ చేస్తున్నట్లుగా టెక్ మహీంద్రా వాళ్ళు అనౌన్స్ చేశారు. నో ఈయన్ని అపాయింట్ చేయడం వల్ల స్టాక్లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి మెయిన్ రీజన్
ఈ మోహిత్ జోషి గారు ఇన్ఫోసిస్ యొక్క ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు అండ్ అలాగే ఈయనకి ఇండస్ట్రీలోని 20 years వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ ఈయన టైంలోని ఇన్ఫోసిస్ చాలా లార్జ్ డీల్స్ విన్ అయిందని నవ్వు ఈయన్ని టెక్ మహీంద్రా యొక్క ఎండి అండ్ సిఇఓగా అపాయింట్ చేస్తున్నారు కాబట్టి ఈయన టెక్ మహీంద్రాలో కూడా చాలా మంచి గ్రోత్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి టెక్ మహీంద్రా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అలాగే ఈ రోజు టెక్ మహీంద్రాలో ఒక లార్జ్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 310 crores వర్త్ షేర్స్ ఈచ్ షేర్ 1132 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇందాక యుఎస్ కి చెందినటువంటి ఎస్విబి బ్యాంక్ ఇష్యూ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఎస్విబి బ్యాంక్ లో నజారా టెక్నాలజీస్ వాళ్ళ సబ్సిడరీస్ అయినటువంటి కిడోపియా అండ్ మీడియా వర్క్స్ ఈ రెండు సబ్సిడరీ కంపెనీస్ కి చెందినటువంటి 64 crores అమౌంట్ డిపాజిట్స్ గా ఉన్నదని ఈ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది కాబట్టి ఈ అమౌంట్ ఇందులో స్ట్రక్ అయిందని చెప్పి మీడియాలో అయితే న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనికి నజారా టెక్నాలజీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఆ 64 crores అయితే స్ట్రక్ అయిందని, కాకపోతే ఎఫ్డిఐసి వాళ్ళు ఈ అమౌంట్ లోని కొంత అమౌంట్ ని డివిడెండ్ రూపంలో పే చేస్తామని అనౌన్స్ చేశారు కదా. సో కొంత అమౌంట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఈ బ్యాంక్ యొక్క అసెట్స్ ని సేల్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కూడా వస్తుందని వీళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ ఈ 64 crores ఈ బ్యాంక్ లో స్ట్రక్ అయినా కూడా ప్రెసెంట్ వీళ్ళ క్యాష్ ఫ్లోస్ మీద అయితే పెద్దగా ఇంపాక్ట్ లేదని, బికాస్ వీళ్ళ దగ్గర 600 crores ప్లస్ సర్ప్లస్ క్యాష్ ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ లేదని చెప్తున్నారు. కానీ ఆ 64 crores ఏదైతే స్ట్రక్ అయిపోయిందో అదైతే వీళ్ళకి రావడానికి టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మార్కెట్ అయితే దీన్ని నెగిటివ్ గానే తీసుకుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి నజారా టెక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ సమ్మర్ లోని మన కంట్రీలో పవర్ డిమాండ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి హై ప్రైస్డ్ డే అహెడ్ మార్కెట్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి 16th February రోజున అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఐఎక్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈ హై ప్రైస్డ్ డే అహెడ్ మార్కెట్ ని మార్చ్ లోని స్టార్ట్ చేయడానికి చూస్తున్నాం అన్నట్టుగా కామెంట్ కూడా చేశారు. దీని రిలేటెడ్ గా ఐఎక్స్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు హై ప్రైస్ డే అహెడ్ మార్కెట్ ని కమెన్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ప్రీవియస్ గా డే అహెడ్ మార్కెట్ లోని ప్రైస్ క్యాప్ ఉండడం వలన హై వేరియబుల్ కాస్ట్ జనరేటర్స్ అంటే ఎవరికైతే పవర్ జనరేషన్ లోని ఎక్కువగా కాస్ట్ పడుతుందో వాళ్ళైతే పార్టిసిపేట్ చేయడానికి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ హై ప్రైస్ డే అహెడ్ మార్కెట్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం వలన వాళ్ళు కూడా పవర్ ఎక్స్చేంజ్ లో పార్టిసిపేట్ చేసి పవర్ సెల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ నెంబర్స్ లోని ఈ జనవరి అండ్ ఫిబ్రవరి మంత్ ని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 28% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ మర్చెంట్ పేమెంట్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 41% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ ఫిబ్రవరి మంత్ లోని వీళ్ళు డిస్బర్స్ చేసినటువంటి లోన్ అమౌంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 254% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళు డిస్బర్స్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 86% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ ఫిబ్రవరి మంత్ లో కూడా వీళ్ళ బిజినెస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లోని బాగా ప్రెషర్ కనపడింది కదా. దీనికి మెయిన్ రీజన్ ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క సీఈఓ అయినటువంటి సుమంత్ గారి పీరియడ్ ని 3 years పాటు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి బ్యాంక్ అడగడం జరిగింది. కానీ ఆర్బీఐ ఈయన ఎక్స్టెన్షన్ ని 2 years కి మాత్రమే ఇచ్చింది. ఇది ఒక రీజన్ అయితే జేపీ మార్గన్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఈ స్టాక్ యొక్క రేటింగ్ ని బై నుంచి న్యూట్రల్ కి డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ అలాగే టార్గెట్ ప్రైస్ ని 1400 నుంచి 1060 రూపీస్ కి తగ్గించడం జరిగింది. ఈ రెండు రీజన్స్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మహీంద్రా సిఐఈ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది. దానికి మెయిన్ రీజన్ మహీంద్రా సిఐఈ లోని డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు 9.25% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ లోని 4.6% స్టేక్ ని ఈచ్ షేర్ 355 రూపీస్ చొప్పున అంటే ఫ్రైడే రోజు క్లోజింగ్ తో కంపేర్ చేస్తే 9% పైన డిస్కౌంట్ కి ఈ రోజు బ్లాక్ డీల్ లో సేల్ చేయబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళు 6.058% ఈక్విటీని అంటే 2,29,80,000 షేర్స్ ని ఈచ్ షేర్ 357 రూపీస్ 39 పైసా చొప్పున సేల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో మహీంద్రా సిఐఈ లోని మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ షేర్ హోల్డింగ్ 9.253% నుంచి 3.195% కి తగ్గింది. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళు డిస్కౌంట్ లో సేల్ చేయడంతో మనకి ఈ రోజు సెషన్ లో మహీంద్రా సిఐఈ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.